ప్రభా. స్తోత్రాలు. మీరే వాక్యం ద్వారా నాయన తండ్రి మా ప్రాణాత్మ దేహములు తట్టి లేపమని వేడుకొంచున్నాం తండ్రి. నాయన తండ్రి ఉదయకాల సమయ నీకే సమస్త మహిమ ఘనత ప్రభావంలో ఆరోపిస్తున్నాం ప్రభా. మీరే వాక్యము ద్వారా నాయన తండ్రి నీ దైవదాసు నూరంతల ఆత్మాభిషేకంతో అభిషేకించి నాయన నీ వాక్యం ద్వారా నాతో అందరితో మాట్లాడమని యేసయ్య శక్తి గల నామంలో మాత్రమే అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అమ్మగారు. ఓవర్ టు యు అక్క. ఝాన్సీ అక్క ప్లీజ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. మరి ఈ రోజు మనకు వాక్యం అందించడానికి పాస్టర్ జామి రవికుమార్ గారు మన మధ్యలో ఉన్నారు. మరి వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. మీ అందరికీ తెలిసిన వాళ్ళే. మరి పాస్టర్ గారు రోజు మరి ముగింపు ప్రార్థన చేయమనగానే ఎప్పుడు అలర్ట్ గా ఉంటారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తూ మరి పాస్టర్ జామి రవికుమార్ గారు వేదాంతవేత్త మరియు విద్యావేత్త. సంఘ పరిచర్యతో పాటు యువత మరియు పిల్లల మధ్య మరియు గిరిజన ప్రాంత ప్రజల మధ్య రవి గారు ప్రభువుని ఆసక్తితో సేవిస్తున్నారు. ప్రస్తుతం వారు విజయనగరం ఇమ్మాన్యుయల్ బ్యాప్టిస్ట్ సంఘ కాపరిగా సేవలు అందిస్తున్నారు. రవి గారు మరియు అని సునీత ప్రియ సతీమణి గారులకు గ్రేస్ అను ఒక కుమార్తె. తను కూడా మెడికల్ మిషనరీగా సమర్పించుకున్నారండి. వాళ్ళ ఫ్యామిలీని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. వెల్కమ్ బ్రదర్. యేసుక్రీస్తు నామంలో వర్చువల్ ఫెలోషిప్ లో పాల్గొన్న ప్రతి ఒక్క ప్రత్యేకమైన వందనాలు. ఈ వాక్యం చెప్పడానికి అవకాశం ఇచ్చిన బాబి రత్నాకర్ గారికి, కోటి వారికి ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు మన వాక్య ధ్యానాంశము ప్రకటన గ్రంథము 19:16. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును నామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. ఏ నేమ్ రిటర్న్ కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్. అదేవిధంగా ప్రకటన 17:14 గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందున తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారే, ఏర్పరచబడిన వారే, నమ్మకమైన వారు ఉన్నందున ఆయన రాజును జయించెను. చదువుబడిన వాక్య భాగాలు యేసుక్రీస్తుని పరిచయం చేస్తూ మనతో చెప్తున్న మాట ఏంటంటే, ఆయన రాజుల రాజు, ప్రభువుల ప్రభు, కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ ప్రిన్స్ ఆఫ్ ప్రిన్స్. సుమారుగా బైబిల్లో 700 సార్లు లార్డ్, ప్రభువ అనే మాట రాయబడ్డది. మనం ఒకవేళ న్యాయస్థానంలో చూసినట్లయితే మిలార్డ్ అంటారు. అంటే అర్థం ఏంటంటే మై లార్డ్. ఒక న్యాయాధిపతిని వారు ప్రభువుగా గుర్తిస్తూ ఉండేవారు, గౌరవిస్తూ ఉండేవారు. అదేవిధంగా యువర్ హైనెస్ అని, అదేవిధంగా తెలంగాణలోని కాల్ముక్త బాంచంద్ అని, ఎవరైతే రాజులుగా ఉండేవారు, పరిపాలన చేస్తూ ఉండేవారో వారిని చాలా గౌరవంతో, చాలా విలువైన వ్యక్తులుగా ఎంచుతూ ఉండేవారు. యేసుక్రీస్తు తన మొట్టమొదటి రాకడలో ఏ కేమ్ యాజ్ ఏ రిడీమ్ కింగ్, అంటే విమోచించే రాజుగా ఈ లోకానికి వచ్చాడు ఆయన. ఒక ఆయన పాట రాస్తూ అంటాడు, గొర్రె పిల్లగా వచ్చిన రోజు కొయ్య సిలువకు కొట్టేశారు, కొదమ సింగమై వచ్చాడంటే ఏ గోతులు పడతామన్నా అని చెప్పి పాట రాశాడు ఆయన. సో మనకి చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే, నువ్వు నేను ఆరాధిస్తున్న దేవుడు రాజులకు రాజు, ప్రభులో ప్రభు. ఒక రాజ్యం ఏర్పడాలంటే సివిక్స్ సబ్జెక్ట్ ప్రకారంగా దే షుడ్ హ్యావ్ పీపుల్, టెరిటరీ అండ్ సావరెనిటీ. అంటే ఒక నిర్దిష్టమైన ప్రాంతం అనేది ఉండాలి, ప్రజలు ఉండాలి, అన్నిటికన్నా ప్రాముఖ్యంగా సార్వభౌమ అధికారం అనేది ఉండాలి. అంటే వారు ఎవరితో కలిసి ఉంటారో వాళ్ళతో కలిసి ఉంటారు, ఎవరితో కలిసి ఉంటారో వాళ్ళతో కలిసి ఉంటారు. మనం చూసినట్లయితే మనకి 2020 వరల్డ్ కప్ పాకిస్తాన్ యాక్చువల్గా అది. వాళ్ళు ఏం చెప్పారంటే, పాకిస్తాన్లో అయితే మేము ఆడమని చెప్పన్నారు వాళ్ళు. అప్పుడు దుబాయ్కి దాన్ని ఇండియా ఆడిన మ్యాచ్లని దుబాయ్లో పెట్టారు. దాన్ని ఏమంటామంటే సావరెనిటీ. అంటే ఇంకెవరు కూడా మనం తీసుకునే నిర్ణయాలను ప్రభావితం చేయలేరు. ఆ విధంగా చూసినట్లయితే ఈ లోకంలో యేసుక్రీస్తు వాజ్ అ కింగ్ ఆఫ్ కింగ్. అంటే రాజులు,
రారాజులు, చక్రవర్తి. చాలా మంది రాజులు ఏం చేస్తారంటే రారాజుకు అదేవిధంగా చక్రవర్తికి పన్నులు కడుతూ ఉంటారు, కప్పం కడుతూ ఉంటారు. వారి అధికారాన్ని, పైన వ్యక్తి యొక్క అధికారాన్ని అంగీకరించి వారి యొక్క రాజకీయ అధికారాన్ని గుర్తుగా వారికి కప్పం కడుతూ ఉంటారు. ఆ విధంగా చూసినట్లయితే యేసుక్రీస్తు రాజులకు రాజు, ప్రభులు ప్రభు అయి ఉన్నాడు ఆయన. మనం చూసినట్లయితే 1 తిమోతి 6:15 కూడా అంటాడు, శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలమందు ఆ ప్రత్యక్షను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును, ప్రభులు ప్రభునై ఉన్నాడు. కారణం ఏంటంటే అపోస్తలుడైన పౌలు కూడా మనలాగే యేసుక్రీస్తుని ఈ లోకంలో ఉన్నప్పుడు ఇప్పుడు చాలా మంది విమర్శిస్తూ ఉంటారు. ఒక బలహీనుడిగా, ఒక నిరుపేదగా చూశారు చాలా మంది. కానీ ఎప్పుడైతే అపోస్తలుడైన పౌలు మూడో ఆకాశానికి వెళ్ళి ఆ వైభవాన్ని చూశాడో, మూడో ఆకాశానికి వెళ్ళి వచించి సఖ్యం కాని విషయాలను చూశాడో, ఆయన రాస్తూ అంటున్నాడు, ఆయన శ్రీమంతుడు, ఆయన అద్వితీయుడు, సర్వాధిపతి, సర్వం మీద అధికారం కలిగిన వాడు ఆయన. అంతేకాకుండా ఆ సర్వాధిపతి రాజులకు రాజు, ప్రభులు ప్రభునై ఉన్నాడు ఆయన. మనం చూసినట్లయితే ఈ లోకంలో చాలా మంది రాజులు మనకు కనబడుతూ ఉంటారు. ఒకవేళ భారతదేశ చరిత్ర కానీ ఒకవేళ మనం కానీ పరిశీలన చేసినట్లయితే మొట్టమొదట అవి చిన్న చిన్న గ్రామాలుగా ఏర్పడి, కొన్ని గ్రామాలు కలిపి జనపదాలుగా ఏర్పడి, ఆ జనపదాలు మహాజనపదాలుగా ఏర్పడి తర్వాత రాజ్యాలుగా, సామ్రాజ్యాలుగా విస్తరించాయి. వాళ్ళ భారతదేశ చరిత్రలో కానీ మనం చూసినట్లయితే మొట్టమొదటి మనకి మగధ సామ్రాజ్యం పరిపాలన చేసింది. మగధ సామ్రాజ్యంలో బిందుసారుడు, అదేవిధంగా అజాతశత్రువు అన్నవారు రాజులుగా ఉన్నారు. ఆ తర్వాత మౌర్య సామ్రాజ్యం అనేది వచ్చింది. ఆ విధంగా గుప్తులని, శాతవాహనులని, పల్లవులు, చోళులు, కాకతీయులు, విజయనగర రాజులు. ఆ తర్వాత మనం కానీ చూసినట్టు ఢిల్లీ సుల్తనేట్లో 5 రాజ్యాలు ఉంటాయి. స్లేవ్ డైనెస్టీ, ఖిల్జీ డైనెస్టీ, అదేవిధంగా తుగ్లక్ డైనెస్టీ, సయ్యద్ డైనెస్టీ, లోడీ డైనెస్టీ. లోడీని, ఇబ్రహీం లోడీని ఓడించి మొఘళ్ళు పరిపాలన చేశారు. మొఘళ్ళు యొక్క అంతంలో మొఘల్ చివరి పాలకుడు యొక్క పరిపాలనలో బ్రిటిష్ వారు భారతదేశం రావడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. బట్ ఏ రాజ్యాన్ని మనం చూసినా దే హ్యావ్ ఎ లిమిటెడ్ పీరియడ్, దే హ్యావ్ ఎ లిమిటెడ్ టెరిటరీ. వారి ప్రభావం వెరీ లిమిటెడ్. వారి చరిత్రలో ఒక భాగం, వారి చరిత్ర కాదు. వారి చరిత్రలో నిలిచిన వారు, చరిత్ర సృష్టించిన వారు కాదు. అందులో ఒకవేళ మనం చూసినట్లయితే ప్రజలను ప్రేమించిన వారు, ప్రజల కోసం పనిచేసిన వారు చాలా తక్కువ మంది. అబ్రహాం లింకన్ అంటాడు, ప్రజాస్వామ్యానికి నిర్వచిస్తూ, డెమోక్రసీ ఈజ్ ది పీపుల్, ఫర్ ది పీపుల్, బై ది పీపుల్ అంటాడు ఆయన. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే పరిపాలించుకునే ప్రభుత్వం అని చెప్పి అంటాడు ఆయన. ఒకవేళ ఆ విధంగా మనం చూసినట్లయితే ఆ రాజుల్లో వేల మీద లెక్క పెట్టవచ్చు ఎంతమంది ప్రజల కోసం పనిచేశారో. భారతదేశ చరిత్రలో ఏమంటారంటే అశోకుడు ప్రజలను కన్నబిడ్డల వలె పరిపాలించారని చెప్పి వ్రాయబడి ఉంది. ఈ అశోకుని చరిత్రగానే మనం చూసినట్లయితే క్రీస్తుపూర్వం 2021లో కళింగ దేశంతో, అంటే ఇప్పుడు ఒడిశా దగ్గర ఉన్న కళింగ అనేవారు దాన్ని, ఆ ప్రాంతాన్ని, కళింగ దేశంతో యుద్ధం చేశాడు ఆయన. ఆ యుద్ధంలో సుమారుగా 1,00,000 మంది చనిపోయారు, 1,50,000 మందికి క్షతగాత్రులు అయ్యారు. ఆ కథన రంగానికి వెళ్ళినప్పుడు రక్తం ఎరులై పారిందని, అదేవిధంగా క్షతగాత్రులు ఏడుస్తూ ఉన్నారని, అదేవిధంగా భర్తను పిల్లల్ని కోల్పోయిన ఏడుస్తూ ఉన్నప్పుడు ఆయనలో ఒక పరితాపం పుట్టింది, పశ్చాత్తాపం పుట్టి యుద్ధం చేయనని మానేశాడు ఆయన. సో ఒకవేళ ప్రపంచ చరిత్రను చూసినట్లయితే యుద్ధం చేసి గెలిచిన రాజు గొప్పోడా, యుద్ధంలో విజయం సాధించి యుద్ధాన్ని ఆపేసిన వాడు గొప్పోడా, అసలు యుద్ధమే చేయకుండా శత్రువుని చంపకుండా రాజ్యం వెళ్ళిన రాజు గొప్పోడా అని ఆలోచన చేసినట్లయితే ఒక ఆయన యేసుక్రీస్తుని పరిచయం చేసే విధంగా అంటాడు, సో మెనీ కింగ్స్ అండ్ క్వీన్స్ ఐ హ్యావ్ నోన్ ఇన్ హిస్టరీ సెండ్ దర్ పీపుల్ అవుట్ టు డై ఫర్ దెమ్, బట్ ఐ ఓన్లీ నో
one king who decided to die for his people. ప్రపంచాన్ని రాజులు, రారాజులు, రాణులు వారి ప్రాణాలు కాపాడుకోవడం కోసం వారి ప్రజలను, సైనికులను, బానిసలను పంపిస్తే ప్రపంచంలో ఒకే ఒక్క రాజు తన ప్రజల కోసం ప్రాణం పెట్టడానికి వచ్చాడట. హీ వాజ్ ది కింగ్ ఆఫ్ కింగ్, ప్రిన్స్ ఆఫ్ పీస్. He left his throne. He left his father. 4 జీవులను, 24 మంది పెద్దలను, కోట్ల దేవదూతలను, దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి తన ప్రజలను కాపాడడానికి, వారి కోసం ప్రాణం పడడానికి వచ్చిన ఏకైక రాజు యేసుక్రీస్తు. అని పేరు కూడా యేసు అనే మాటకు అర్థం ఏంటంటే రక్షకుడు అని అర్థం. మత్తయ్య యేసుక్రీస్తుని పరిచయం చేసి విధంగా చెప్తున్నాడు. మత్తయి సువార్త 1:21లో తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించిన గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టిదరు. ఆయన పేరులోనే ఉంది, అయ్యా ఎవరిని రక్షిస్తావు? ప్రస్తుత ప్రపంచంలో చూసినట్లయితే ఎవరైతే పైన అధికారంలో ఉంటున్నారో, అధికారంలో ఉన్నవారు లంచగొండుల్ని, వ్యభిచారుల్ని, దొంగల్ని కాపాడేవారుగా ఉంటూ ఉన్నారు. ఎందుకంటాడు పంచేవాడు మనవాడైతే విందులో ఎక్కడ కూర్చున్నా పర్వాలేదట. ప్రస్తుత ప్రపంచం అలాగే ఉంది. ప్రస్తుత ప్రపంచం అలాగే ఉంది. సో ఇప్పుడు రాజులు చుట్టాలని, బంధువుల్ని, స్నేహితుల్ని, కొడుకుల్ని రక్షించడానికి ఉంటే ఒక రాజు వచ్చాడు, ప్రజలను వారి పాపం నుండి కాపాడడానికి వచ్చాడు. అందుకే ఆయనకి యేసు అని పేరు పెట్టారు. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో కొంతమంది మంత్రుల దగ్గరికి, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళవలసిన అవసరం వచ్చినప్పుడు ప్రతి ఎమ్మెల్యే, మంత్రి కూడా ప్రతిరోజు ఉదయాన్నే 7 to 10 కానీ 7 to 9 కానీ దర్బార్లో పెడతారు. ఇంచుమించుగా ఒక్కొక్క నియోజకవర్గంలో సుమారుగా 33 మండలాల దాకా ఉంటాయి. ఆ మండలం నుంచి అవసరమైన వాళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు వాళ్ళు విన్నపాలను స్వీకరిస్తూ ఉంటారు. కానీ మన రాజట ఆయన దడికి రాలేని మనలాంటి వారి కోసం ఆయన దిగి వచ్చాడట. చూసినట్లయితే రాయబడి ఉంది 1 మత్తయి 1:22లో, ఇదిగో కన్యక గర్భవతివై కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెడితే, ఇమ్మానుయేలు మాటకు భాషాంతరం దేవుడు మనకు తోడని అర్థం. అగ్నిగుండంకి వెళ్తే అగ్నిగుండంకి వచ్చేస్తున్నాడు, సింహాల బోనికి వెళ్తే సింహాల బోనికి వచ్చేస్తున్నాడు. ఎక్కడ పిలిస్తే అక్కడ, ఎక్కడ 2-3 ఆయన నామంలో కూడతారు అక్కడ ఉంటున్న రాజు ఆయన. ఆయన దర్శించడానికి మనం ఎదురు చూడవలసిన అవసరం ఉంది. సో ప్రపంచ చరిత్రలో ఆకలి తీర్చిన రాజు, ప్రపంచ చరిత్రలో రోగులు స్వస్థపరిచిన రాజు, ప్రపంచ చరిత్రలో కనికరం చూపించిన రాజు, కఠినత్వం చూపించిన రాజులు మనం ఎరుగుదాము. కానీ కనికరాన్ని చూపిన రాజు మనకి ఎక్కడ కూడా మనకు కనబడడు. మనకి అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించాలని తన సైనికుల్ని ఉర్రతలోగించి ప్రపంచం చుట్టుతుంటే ఇలా అన్నారు, అయ్యా ఇక్కడ మేము యుద్ధం చేయలేము, మేము మాకు ఇంటి మీద ఆశ పడుతుంది, పిల్లల మీద ఆశ పడుతుంది అంటే తిరిగి వెనక్కి తిరిగాడు ఆయన. ఆ వెనక్కి తిరిగి వెళ్తే ఏమైందంటే చాలా మంది ఆండ్రో చుగ్ అని ఆయన ఏమంటాడంటే మలేరియా వల్ల చనిపోయాడు అంటాడు. ప్రపంచాన్ని జయిస్తామన్న రాజు ఒక మస్కిటో బయటికి చనిపోయినట్టుగా చరిత్ర మనం చెప్తుంది. అదేవిధంగా నిరో చక్రవర్తి రోము తగులుపడుతూ ఉంటే ఆయన పిడియలు వాయిస్తూ ఉన్నాడట. అలాగే 14 నుంచి 16 ఈ వరకు వాళ్ళు ఏం నమ్మేవారంటే రాజు దైవాంశ సంభూతుడు. రాజు ఎవరంటే భూమి మీద దేవుని యొక్క అంశ, కాబట్టి రాజు ఎలా చెప్తే అలా చేయాలి. రాజుకు వ్యతిరేకంగా మాట్లాడితే పాపం అన్నట్టుగా వాళ్ళు ప్రవర్తన చేశారు. 1789లో మనం చూసినా ఫ్రెంచ్ విప్లవం జరిగింది. ప్రజలు ఆకలితో అల్లాడిపోతుంది. ఎందుకంటే రాజులు రకరకాల అంతఃపురాలను కడుతూ రాణులు వారికి నచ్చిన వసూలు చేసుకుంటున్నప్పుడు ప్రజలేమో పేదరికంలోకి వెళ్ళిపోయారు. వాళ్ళు తిరుగుబాటు చేశారు. ప్రజలు మాకు రొట్టె కావాలని చెప్పి వాళ్ళు మార్చేశారు. రాజుగారు లేరు, రాణిగారు బయటకు వచ్చారు. సేవకులను అడిగారు, ఎందుకు ప్రజలు అలాగ అరుస్తూ ఉన్నారంటే వారికి రొట్టె కావాలట, రొట్టె లేదట. రొట్టె లేకపోతేనే వాళ్ళు కేక్ తినమని చెప్పింది. ఎందుకంటే ఆ రాణి గారికి ఆ రొట్టె కాస్ట్ ఎంతో, కేక్ కాస్ట్ ఎంతో తెలియదు. ఎందుకంటే ప్రజల మధ్య ఎప్పుడు తెలిసిన. కానీ నువ్వు నేను ఆరాధిస్తున్న రాజు, నువ్వు నేను కొలుస్తున్న రాజు అని అంటాడు. వారికి తిననేమియు లేనందున వారి మీద నేను కనికరపడుచున్నాను అంటాడు. ప్రపంచ చరిత్రలో కానీ ఒకవేళ మనం చూసినట్లయితే రాజుగా ఉన్న వ్యక్తికి, రారాజుగా ఉన్న వ్యక్తికి, యువరాజుగా ఉన్న వ్యక్తికి ఉన్న బెనిఫిట్ ఏంటంటే
They have a lot of facilities. They have property. They have security. They have palace. They have servants. They have authority. వాళ్ళు ఏమనుకుంటే అవి జరిగిపోతూ ఉంటాయి. ఒక ప్రత్యేకత, ఒక గుర్తింపు, ఒక గౌరవం. దర్ నేమ్ విల్ బి ఏ బ్రాండ్. వారి పేరే ఒక బ్రాండ్ లాగా పనిచేస్తూ ఉంటుంది. మనం చూసినట్లయితే రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే వారికంటే ముందున్న వారి యొక్క పేర్లు వాడుకుంటూ ఉంటారు. మనకి ఇంగ్లాండ్ చరిత్రలో క్వీన్ ఎలిజబెత్ సెకండ్ సుమారుగా 70 సంవత్సరాలు పరిపాలన చేస్తుంది. ఇప్పుడు చార్లెస్ అన్న ఆయన చేస్తున్నాడు. ఆ తర్వాత విలియం మన ఆయన రాబోతూ ఉన్నారు. వారు ప్రాపర్టీస్ ఉంటాయి, అంతఃపురాలు ఉంటాయి, ప్రజలు ఉంటారు పరిపాలించడానికి. సో విధంగా దే హ్యావ్ లాట్ ఆఫ్ ఫెసిలిటీస్. వాళ్ళ మాట వినే ప్రజలు ఉంటారు, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. బట్ దే హ్యావ్ ఎ లిమిటెడ్ టైం, లిమిటెడ్ పీపుల్, లిమిటెడ్ టెరిటరీ. కానీ నువ్వు నేను ఆరాధిస్తున్న రాజు, విశ్వానికి రాజు ఆయన, విశ్వానికి రాజు ఆయన. మనం చూసినట్లయితే ఈ జకరయ్య గ్రంథంలో జకరయ్య 14:9 అంటాడు, యెహోవా సర్వలోకమునకు రాజు అయి ఉండెను, ఆ దినమున యెహోవా ఒక్కడే అని, ఆయన పేరు ఒకటే అని తెలియబడింది. యెహోవా ఆయన సర్వలోకమునకు రాజు అట. మనం చూసినట్లయితే బైబిల్లో కొంతమంది వారికి ఉన్న ఆ పరిచయాన్ని బట్టి, యేసుక్రీస్తు జీవించిన ఈ లోకంలో జీవించిన జీవితాన్ని బట్టి కొంతమంది కొన్ని రకాలుగా యేసుక్రీస్తును వాళ్ళు వర్ణించారు. ఒకవేళ పిలాతు గాని చూసినట్లయితే నువ్వు యూదుల రాజువా అంటే ఆయన అంటాడు, ఆయన నువ్వు అన్నట్టు. మనం ఒకవేళ మార్కు సువార్త 15:22 చూసినట్లయితే పిలాతు యూదుల రాజు నువ్వేనా అని అడుగ్గా ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పాను. అందుకే ఆయన శిలువ మీద యూదుల రాజు అని రాయించాడు ఆయన. ఒకవేళ మనం యోహాను సువార్త 1:49 కానీ మనం చూసినట్లయితే అక్కడ నతానియేలు అంటాడు, అక్కడ నతానియేలు బోధకుడా నువ్వు దేవుని కుమారుడువు, ఇశ్రాయేలు రాజు అని ఆయనకు ఉత్తరం ఇచ్చెను అని చెప్పి అక్కడ రాయబడింది. అదేవిధంగా యేసుక్రీస్తు యొక్క జయప్రవేశము లేదంటే పామ్ సండేలో మనం చూసినట్లయితే యూదుల రాజు అని, ఇశ్రాయేలు రాజు అని ఆయన్ని, ఇశ్రాయేలు రాజు అని ఆయన్ని కొనియాడినట్టుగా వాక్యం మనకి సెలవిస్తుంది. ఆ విధంగా ప్రజలు ఏం చేశారంటే వారికి ఉన్న అవగాహన బట్టి, వారికి ఉన్న పరిస్థితిని బట్టి వాళ్ళు, అంతేకాకుండా పిలాతు కూడా అడుగుతాడు, మీ యూదుల రాజుని ఏం చేయమంటావని. అక్కడ మనం చూసినట్లయితే అంతేకాకుండా శిలువ మీద కూడా ఏం రాశాడంటే 19వ అధ్యాయంలో మా యోహాను సువార్త 20 యేసు సిలువ వేడిన స్థలం పట్టణం సమీపం ఉండెను, అది హెబ్రీ, గ్రీకు, రోమ భాషల్లో రాయబడిన కనుక యూదులు అనేక దానిని చదివిరి. ఏమని రాశాడు ఆయన 19:19 మరి పిలాతు యూదుల రాజు అయిన నజరుడగు యేసు అని పైవిలాసం రాయించి సిలువ మీద ఆ పెట్టించిన బైబిల్ అక్కడ మనకి రాయబడింది. ఆయనేమో పై విలాసం పెట్టాడు. ఏమని పెట్టింటే యూదుల రాజులను పెట్టాడు ఆయన. అదేవిధంగా మనం చూసినట్లయితే నతానియేలు అంటున్నాడు, అయ్యా నువ్వు ఇశ్రాయేల్ యొక్క రాజు అని చెప్పి ఆయన అంటూ ఉన్నాడు. ఈ విధంగా వారికి ఉన్న అవగాహన బట్టి, వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టి అనేక మంది అనేక విధాలుగా ఆయన్ని సంబోధించారు. అంతేకాకుండా లూకాసు వార్త 19వ అధ్యాయంలో కానీ మనం చూసినట్లయితే అక్కడ వారు దేవుని స్తుతిస్తూ వారు చేసిన ఇదేంటంటే 37వ వచనంలో ఒలీవ కొండ దిగువ చోటికి ఆయన సమీపించినప్పుడు శిష్యుల సమూహం అంతయు సంతోషించు ప్రభు పేరట వచ్చి రాజు స్తుతింపబడును గాక, పరలోకము సమాధానము సర్వోత్తమ స్థలంలో మహిమను గాక అని తను చూసిన అద్భుతముల గురించి వాళ్ళు ఏం చేశారంటే స్తోత్రాలు చేయడం వాళ్ళు ప్రారంభించారు. అంతేకాకుండా మనం చూసినట్లయితే యూదులు కూడా వచ్చి, అంటే జ్ఞానులు వచ్చి ఏమడుతారంటే మొట్టమొదట వచ్చి ఏమడుతారంటే వాళ్ళు, అయ్యా యూదుల రాజుగా పుట్టిన మత్తయి సువార్త 2:2 అంటారు వాళ్ళు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు,
మేము ఆయన్ని కనుగొనడానికి వచ్చాం, ఆయన పూజించడానికి వచ్చాం అని చెప్పి వాళ్ళు అడుగుతారు వాళ్ళు. సో ప్రపంచ చరిత్రలో యేసుక్రీస్తు ఎవరికైతే పరిచయం ఉన్నాడో వారు ఎంతవరకు యేసుక్రీస్తుని వాళ్ళు అర్థం చేసుకున్నారో, వారు అర్థం చేసుకున్న క్రమంలో వారు యేసుని సంబంధించడం మనం గమనిస్తూ ఉంటాం. అంతేకాకుండా మనం మరి కొంచెం కానీ ముందుకెళ్ళినట్లయితే 24వ కీర్తన గ్రంథంలో మనం చూసినట్లయితే 24 అధ్యాయంలో ఈ విధంగా అంటాడు. ఏమంటారంటే వాళ్ళు 24 ఇందులో, మహిమగల ఈ రాజు ఎవడు, బలశౌర్యము గల యెహోవా, యుద్ధశూరుడని యెహోవా అంటాడు. గుమ్మములారా మీ తల్ల పైకెత్తుకునండి, మహిమగల రాజు ప్రవేశించినట్టు పురాతనమైన తలుపురాల మిమ్మల్ని లేవనెత్తుకోండి. అయ్యా ఎవరయ్యా ఈ మహిమగల రాజు అంటే, మహిమగల ఈ రాజు ఎవడు, సర్వశక్తుడైన యెహోవా, ఆయనే ఈ మహిమగల రాజు అంటున్నాడు. సో ఆయన మహిమగల రాజు. బెత్లెహేం మనం చూసినట్లయితే మేక 5:2, బెత్లెహేమ ఎఫ్రాతా, యోదావారి కుటుంబంలో నువ్వు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చిన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం అని ప్రత్యక్షమవుచున్నా అంటాడు ఆయన. సో ఈయన ఇశ్రాయేలు రాజుగా వారు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా యోహాను సువార్త 12వ అధ్యాయంలో కానీ మనం చూసినట్లయితే వాళ్ళు చెప్పే మాట ఏంటంటే 12:14, సియోను కుమారి భయపడకము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడని చెప్పి అక్కడ అంటూ ఉన్నారు. సో నువ్వు నేను ఆరాధిస్తున్న రాజు, యూదుల రాజు, ఇజ్రాయేల్ రాజు, అదేవిధంగా మహిమగల రాజు, సర్వాధిపతి అయిన సర్వలోకానికి అయిన రాజుగా ఉన్నాడు ఆయన. అంతేకాకుండా మనం చూసినట్లయితే హెబ్రీ పత్రిక 7:2 అంటాడు, ఎవరిని కలుసుకుని అతను ఆశీర్వదించినో, ఎవరికి అబ్రహాం అన్నింటిలో 10వ వంతు ఇచ్చినో, ఆ షాలేము రాజును మహోన్నతుడికి దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతిరాజు అని, తర్వాత సమాధానపు రాజు అని అర్థం ఇచ్చినట్టు షాలేము రాజు అని అర్థము. ఆయన సమాధానపు రాజట, ఆయన నీతికి రాజట. అంతేకాకుండా యేసుక్రీస్తుని మరియమ్మకు పరిచయం చేసినప్పుడు దూత చెప్పిన మాట ఏంటంటే, లూకాసు వార్త 1వ అధ్యాయంలో కానీ మనం చూసినట్లయితే 32 విధంగా ఉంది. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును, ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకి ఇచ్చును, ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదే ఉండును. సో ఈ రాజు ఆది అంతము లేనివాడు, ఆల్ఫా ఒమేగా అయినవాడు. అంతేకాకుండా ఆయన అధికారాన్ని కానీ మనం ఆలోచన చేసినట్లయితే రాయబడ్డ మాట అంటే ప్రకటన 19:2 అంటాడు, 12 అంటాడు, ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను, అనేక కిరీటములు అంటాడు. అంతేకాకుండా మనం చూసినట్లయితే దానియేలు 2:47 నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మం భయపరచువాడు. ఆయన దేవుళ్ళకి దేవుడు, రాజులకు ప్రభువు ఆయనే. సామెతలు 8:15-16 అంటాడు, నా వలన రాజులు ఎలుదురు, అధికారులు న్యాయమును బట్టి పాలన చేయుదురు, నా వలన అధిపతులు ఘనమైన న్యాయాధిపతులు అందరూ ప్రభుత్వం చేయుదురు అంటున్నాడు ఆయన. అంతేకాకుండా దానియేలు 2:20 రాయబడ్డ మాట అంటే, ఆయన కాలములను సమయములు మార్చివాడై ఉండి రాజును త్రీసివేసి నియమించి ఉన్నవాడు. ఆయన కాలాలు మార్చేవాడు, రాజును త్రోసివేసేవాడు. ప్రస్తుతం మనం అమెరికా దేశాన్ని కానీ పరిశీలన చేసినట్లయితే ట్రంప్ గెలుస్తాడని ఎక్కువ మంది ఆలోచించి చేయలే. బట్ ట్రంప్కున్న ఇదేంటంటే వ్యక్తిగత జీవితం అనేది మనకు పెద్దగా తెలియదు, ఎక్కువ వివాదాస్పదమైంది. కానీ దేవుని యొక్క పని వచ్చినప్పటికీ నిలబడేవాడు. ఇజ్రాయెల్ దేశానికి అనేక సార్లు ఆయన సాయం చేశాడు.
ఇజ్రాయెల్ ఒక రాజ్యంగా ప్రకటించబడడానికి, అదేవిధంగా వారి క్యాపిటల్ ప్రకటించుకున్నప్పుడు ఆయన బలంగా నిలబడి, అంతేకాకుండా ఆయన ప్రమాణ స్వీకారం చేసే ముందు హమాస్కు చెప్పిన మాట ఏంటంటే, ఇఫ్ యూ నాట్ లీవ్ ది, ఎవరైతే బందీలుగా ఉన్నారో తీసుకున్నారో వాడిని విడిపించబడినట్లయితే నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత యూఆర్ గోయింగ్ టు ఐ విల్ షో ది హెల్ అని చెప్పన్నాడు ఆయన. నరకాన్ని చూపెడతాను అన్నాడు ఆయన. అదేవిధంగా తిరిగి అమెరికా దేశంలో స్కూల్ నుంచి, అదేవిధంగా తక్కిన వాటి నుంచి, వైట్ హౌస్ నుంచి వెళ్ళిపోయిన దేవుని తిరిగి మళ్ళీ తేవడానికి, ప్రతిష్ఠించడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. అనుకుంటాను అందుకే అంతమంది వ్యతిరేకంగా ఉన్న, అన్ని దేశాలు వ్యతిరేకంగా ఉన్న దేవుడు అతన్ని అక్కడ నియమించాడని నమ్ముతూ ఉన్నాను నేను. ఆయన కాలములు సమయంలో మార్చేవాడు ఏంటి, రాజులను త్రోసివేసి నియమించి ఉన్నాడు అంటున్నాడు ఆయన. అంతేకాకుండా ప్రకటన 1:5లో నమ్మకమైన సాక్షి, మృతుల నుండి ఆది సంపూతులుగా లేచిన వాడు, భూపాతలకు అధిపతి ఉన్న యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం కూర్చున్న యేసుక్రీస్తు ఎవరంటే, భూపతులకు ఎవరైతే ఉన్నారో వారందరికీ అధిపతి ఆయన. అంతేకాకుండా ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, ఈ మధ్యన మనకు చనిపోయిన పగడాల ప్రవీణ్ గారు ఎక్కువగా అంటాడు ఆయన, మై కింగ్, యువర్ కింగ్, వీ హ్యావ్ ఎ కింగ్డమ్, వీ హ్యావ్ ఎ కింగ్డమ్. ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా, ప్రపంచంలో జైలుకి వెళ్ళినా, న్యాయస్థానానికి ఎక్కడికి వెళ్ళినా నా దేవుని ప్రభావం అనేది ఉంది అని ఆయన బహుబలంగా నమ్మాడు ఆయన. యేసుక్రీస్తు కూడా ఇదిగో దేవుని రాజ్యం సమీపించింది కాబట్టి మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ పొందండి అని చెప్పినట్టుగా వాక్యం మనం సెలవిస్తుంది. ఆయన ఎటువంటి రాజు అంటే ప్రేమించే రాజు. ఆయన ఎటువంటి రాజు అంటే క్షమించే రాజు. ఆయన ఎటువంటి రాజు అంటే ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టిన రాజు ఆయన. 5 రొట్లు 2 చేపలు 5,000 మంది పంచిపెట్టిన దేవుడు ఆయన. వారు తిననేమీ లేనందున వారి మీద నేను కనికరపరుచున్నానని రాజు ఆయన. అంతేకాకుండా మన పాపం మోసుకుని వెళ్ళిపోయే రాజు. ఈ మధ్యకాలంలో మనకి ఉక్రెయిన్కి, అమెరికా, రష్యాకి మధ్య యుద్ధం జరిగింది. పుతిన్ యొక్క గర్వము, పుతిన్ యొక్క ఇదేం చేసిందంటే ఈ 2 దేశాలని సర్వనాశనం చేశాయి. ఒక చిన్న దేశాన్ని పాడు చేసేదిగా చేసింది. ఒకప్పుడు రాజులు వారి సంతోషం కోసం, వారి యొక్క ఆనందం కోసం ప్రజలను ఇబ్బందులు పెట్టారు. తాజ్మహల్ కట్టింది కాదే, తనకు రాళ్ళెత్తిన కూలీలు ఎవరో అంటాడు ఒక ఆయన. కొన్ని కోట్లు పెట్టి 22 సంవత్సరాలు కట్టాడు ఆయన. ప్రజలు ఆకలితో ఉంది. అదేవిధంగా రాజుల సొమ్ము రాళ్ళుపోవాలని వారు నచ్చినట్టుగా బిహేవ్ చేశారు. ఎంతమంది రాజులు వారి ప్రజల కోసం త్యాగం చేశారు, ఎంతమంది రాజులు వారి ప్రజల కోసం ప్రాణం పెట్టారు. మనం ఆలోచన చేసినట్లయితే నీ రాజు, నా రాజు పెంట కుప్పల నుండి దరిద్రం లేవనెత్తేవాడు. పెంట కుప్పల నుండి దరిద్రం లేవనెత్తి అధికారులతో కూర్చుండబెట్టేవాడు. మన పూర్వకాల చరిత్ర చూస్తే అది ఇట్టే అర్థమైపోద్ది మనకు. ఎవరైతే భారతదేశాన్ని పరిపాలన చేస్తున్నారో వారు కోరుకున్న రాజ్యం ఏంటంటే తల నుంచి ఎవరైతే పుట్టారో, భుజాల నుంచి ఎవరైతే పుట్టారో, ఉదరం నుంచి ఎవరైతే పుట్టారో వాళ్ళందరూ పరిపాలన చేయాలి. తొడ నుంచి కాలు నుంచి చేసిన వారు అదే స్థితిలో ఉండిపోవాలి. అదే వారు అంటున్న రాజ్యం. అదే వారు కోరుకుంటున్న రాజ్యం. అదేవిధంగా ముస్లింలు కూడా ఆశ ఉంది ఒక రాజ్యం స్థాపించాలని. దాన్ని ముస్లింల షరియత్ అని చెప్పంటారు. అర్థం ఏంటంటే ఎవరైతే ఇతర మతాలని వారు పరిపాలిస్తున్నా, ఎస్పెషల్లీ మొఘల్ పరిపాలన కాలంలో వారు జిజియా పన్నుని, యాత్ర పన్నుని వేసేవారు. ఎవరైతే ఇతర మతాలను అనుసరిస్తూ ఉన్నారో వారి మీద పన్నులు వాళ్ళు వేస్తూ ఉండేవారు. అంటే ఆ రాజ్యంలో అందరూ సమానులు కాదు. ఆ రాజ్యంలో ఏంటంటే ఎవరైతే వారు రాజుగారి మతాన్ని అనుసరిస్తున్నారో వారేమో స్వతంత్రులు, ఎవరైతే రాజుగారి మతాన్ని అనుసరించలేదో వారందరూ కూడా ద్వితీయ శ్రేణి పౌరులుగా ఉండి పన్నులు కొడుతూ ఉండేవారు.
వారికి అధికారం అనేది ఉండేది కాదు. ఇంకా భారతదేశ చరిత్రను కానీ ఇంకా మనం జాగ్రత్తగా కానీ మనం ఒకవేళ లోతుగా కానీ పరిశీలన చేసినట్లయితే సతీ సహగమనము, ఒకవేళ భర్త కానీ చనిపోతే భార్య భర్త యొక్క తలని తన ఒళ్ళో పెట్టుకొని ఆ చితితో పాటు కాలిపోతే డైరెక్ట్ గా స్వర్గానికి వెళ్ళిపోద్దట. అది అన్ని కులాలకు వర్తిస్తుంది, ఒక బ్రాహ్మణ కులానికి తప్ప. అదేవిధంగా పిల్లల్ని గంగా నదిలో బలివ్వడం, అదేవిధంగా కొంతమందికి చదువు నిరాకరించారు, కొంతమంది ఊరేగింపు నివారించారు, కొంతమంది వస్త్రాలు కట్టుకోవడం నివారించారు. అంతేకాకుండా ఇంకా దౌర్భాగ్యమైన చరిత్ర ఏంటంటే కొంతమంది స్త్రీలు రవికలను కూడా కట్టుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఆ యొక్క పురోహితుడు వస్తూ ఉంటే స్త్రీయో పురుషుడో తెలియాలట. అంతేకాకుండా ఈ తమిళ మలయాళ చరిత్రలు చూసినట్లయితే ఆ వాటి మీద పిల్లలు పాలు తాగి వాటి మీద కూడా పన్నేసిన చాలా సందర్భాలు ఉన్నాయి. కానీ నువ్వు నేను ఆరాధిస్తున్న రాజు యొక్క రాజ్యంలో సమానత్వంతో కూడిన రాజ్యం, అది సమానత్వం కూడిన రాజులని. మాకు తెలిసిన మురళి గారని, ఆయన విజయనగరం కోరుకొండ సైన్స్ స్కూల్లో పనిచేసేవాడు. ఆయన తండ్రి గారేమో బ్రాహ్మణులు, తల్లి గారేమో రాజులు వివాహం చేసుకున్నారు. వాళ్ళకి 4 పిల్లలు, 2 మగ పిల్లలు, 2 ఆడపిల్లలు. అందులో పెద్ద ఆయన ఏం చేశాడంటే యూనివర్సిటీలో ఎంఏ చేసినప్పుడు యేసుక్రీస్తు పరిచయం అయ్యాడు. ఆయన యేసుక్రీస్తు పరిచయం అయిన తర్వాత ఆ తర్వాత సెలవులకు వచ్చిన తర్వాత ఈ పూజా పురస్కారంలో ఆయన పాల్గొనడం మానేశాడు. ఆయన వాళ్ళ అమ్మగారికి డౌట్ వచ్చి అడిగారు, ఏరా పెద్దోడా నీ వ్యవహారం అంతా కూడా తేడాగా ఉంది, ఏం జరిగింది? అమ్మా నేను యేసుక్రీస్తు నమ్ముకున్నాను అన్నాడు ఆయన. అదేట్రా ఎంతమంది దేవుళ్ళు దేవతలు, 30 మంది దేవతలు అనుకుంటే ఆయన నమ్ముకోవడం ఏంటి? అంతేకాకుండా అడిగిన మాట ఏంటంటే మన దేవుల్లో లేనిది ఏంటి, ఆ దేవుల్లో ఉన్నదేంటి అని చెప్పి ఆయన అడిగినప్పుడు చెప్పుకొచ్చాడు. ఆయన మా సర్వమానవ సమానత్వం ఏంటో, ఆ సర్వమానవ సమానత్వం. అమ్మ మనలో కొంతమంది మాత్రమే దేవుని తాకగలరు, దేవుని చూడగలరు, దేవుని పూజించగలరు. అందరూ మందిరంలోకి వెళ్ళలేరు, అందరూ విగ్రహాన్ని ముట్టలేరు, అందరూ విగ్రహానికి ఆరాధన చేయలేరు. కానీ అందులోనమ్మా ఎవరైనా ప్రార్థన చేయొచ్చు, ఎప్పుడైనా ప్రార్థన చేయొచ్చు, ఎవరైనా వాక్యం చదవచ్చు, ఎప్పుడైనా వాక్యం చదవచ్చు. చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, చదువుకున్నోళ్ళు, లేనోళ్ళు, ఉన్నోళ్ళు అన్ని భేదమేం లేదు. చిన్నపిల్లలు హాయిగా చేయొచ్చు, పెద్ద పిల్లలు చేయొచ్చు, అందరూ పాటలు పాడవచ్చు, అందరూ ప్రార్థన చేయొచ్చు. అమ్మ పెళ్లిలో ప్రార్థన చేయొచ్చు, పెళ్లిలో వాక్యం చెప్పొచ్చు, చావులో ప్రార్థన చేయొచ్చు, చావులో వాక్యం చెప్పొచ్చు. అమ్మ మధ్యవర్తులు అవసరం లేదు. మన మట్టుకు మనమే వీ హ్యావ్ ఏ కంప్లీట్ యాక్సెస్. మనమే స్వయంగా మనకేదైతే బాధ ఉందో, మనకేదైతే సంతోషం ఉందో ఆ దేవునితో హ్యాపీగా మనం చెప్పుకోవచ్చు అని చెప్పి అన్నాడు. సో నువ్వు నేను ఆరాధిస్తున్న దేవుడు సర్వ సమానత్వం కలిగిన దేవుడు. ఆయన ఇంకా చరిత్రలో కొంచెం ముందుగానే వెళ్ళినట్లయితే వారు కలిగిన చరచరాస్తులను తీసుకొచ్చి అపోస్తుల పాదాల మీద పెట్టారట. పెట్టి తమ కలిగినదంతయు ఒక దగ్గర ఉంచుకున్నారు. వాళ్ళు నక్సలిజం కానీ మార్క్సిజం కానీ వాళ్ళు ప్రాణాలు పెట్టి ప్రయత్నం చేసింది ఏంటంటే అదే అయ్యా సర్వమానవ సమానత్వం, సామ్యవాదం. వ్యక్తిగతంగా ఆస్తి ఉండకూడదు, ఆస్తి అంతా కూడా రాజ్యానికి ఉండాలి, ఎవరు కలిగింది వాళ్ళు సమానంగా పంచుకోవాలి అన్నది. అది మనం చూసినట్లయితే అపొస్తలుల గ్రంథంలో 4వ అధ్యాయంలో చూసినట్లయితే 32వ వచనంలో విశ్వసించిన వారందరూ ఏకహృదయమును ఏకాత్మిక అలవారేయండి, ఎవడనూ తన కలిగిన వాటిలో ఏది తనదని అనుకోలేదు, వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఇదియుగాక అపోస్తులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానము గురించి సాక్ష్యం ఇచ్చిరి, దైవ కృప అందరిగా అధికంగా ఉండెను. భూములైన ఇండ్లను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదం మీద పెట్టు వచ్చింది. ప్రతి వానికి వాని అక్కర కొలిది పంచిపెట్టరు కనుక వారిలో ఎవరికి కొదువు లేకపోయాను. దానికోసమే ప్రపంచం అంతా తన్నుకు సచ్చింది. రాజకీయ నాయకులు కూడా దానికోసమే చెప్తుంటారు, అందరికి అన్ని ఏర్పాటు చేస్తాను. ఇది ఎప్పుడో యేసుక్రీస్తు లోకంలో చేసి చూపించండి. ఇప్పుడు కూడా మన జూమ్ మీటింగ్స్ దాంట్లో ఎవరైనా అవసరం వచ్చినప్పుడు
చేయి చాపగలిగే మనస్తత్వం దేవుడు మనకి ఇచ్చాడు మనకి. రెండోది, అందరం అన్ని పనులు చేస్తున్నాం. ఎవరిని కులాన్ని బట్టో, మతాన్ని బట్టో, జాతిని బట్టో, లింగ భేదాన్ని బట్టో, పుట్టిన ప్రాంతాన్ని బట్టి ఎవరిని కూడా మనం చేయలేం. అమెరికాలో పుట్టినోళ్ళు, కర్ణాటకలో పుట్టినోళ్ళు, ఎక్కడ పుట్టినా అందరం కలిసి ఆరాధన చేయగలుగుతున్నాం. దట్ ఈస్ ది వండర్ఫుల్ థింగ్ ఇన్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. యేసుక్రీస్తు రాజ్యంలో ఏంటంటే ఆ హెచ్చుతగ్గులు అనేవి లేవు. లేదు, బైబిల్లో మంచి మాట ఉంది, నా యొద్దకు వచ్చి వారిని ఎంత మాత్రం నేను తోసివేయను అని. ఆయన సన్నిధికి మనం వచ్చినప్పుడు ఏ స్థితిలో వచ్చినా, ఏ పరిస్థితిలో వచ్చినా, ఏ స్థితిలో వచ్చినా ఆయన తోసివేసేవాడు కాడమ్మా. ఆయన తీసివేసేవాడు కాడు. మన రాజు ఎటువంటి వాడంటే, సర్వసాధారణంగా ఆ రాజు గారిని మనం పొగుడుతూ ఉంటాం. రాజాది రాజా, రాజమార్తాండ, రాజభయంకర, రాజభేకర అని చెప్పి. కానీ ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంత ప్రేమతో పిలిచాడు ఆయన. అమ్మ, నీకేమీ చేయలేదా? కుమారి, విశ్వాసం కలదానివే నువ్వు, వెళ్ళు అన్నాడు. తనకంటే పెద్దవారిని అమ్మ అని పిలిచాడు. తనకంటే చిన్నవారిని కుమార్తెను పిలవగలిగిన ఉన్నత సంస్కారవంతుడు మన రాజు. బలానమ్మకమైన మంచి దాసుడా, ఇశ్రాయేల్లో ఇంత విశ్వాసాన్ని నేను కొనగలలేదు. ఆ రాజు కదా కావాలి మనకి. అనారోగ్యంతో ఉన్నప్పుడు స్వస్థపరిచే రాజు కదా కావాలి మనకి. ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టే రాజు కదా కావాలి. ఈ లోకంలో ఎవరైతే రాజులుగా ఉన్నారో, రారాజులుగా చాలామంది అయ్యారో, దేర్ పవర్ ఆర్ వెరీ లిమిటెడ్. వారు మన కోసం ప్రాణం పెట్టేంత ప్రేమ లేదు. అదేవిధంగా ఆ మరణాన్ని శాసించగలిగే శక్తి వారికి లేదు. నువ్వు నేను ఆరాధిస్తున్న రాజు, నువ్వు నేను మనం పరిపాలిస్తున్న రాజు, ఈ హ్యావ్ ఏ పవర్ అండ్ అథారిటీ ఆన్ ది డెత్. తల్లితాకు మీ చిన్నదానాలు ఎమ్మంటే చిన్నదా లేచి కూర్చుందట. లాజరు రమ్మంటే లాజరు బయటకు వచ్చాడట. నాయిని విధురాలు కుమారుడు పాటి ముడితే చనిపోయిన వాడు తిరిగి జీవించాడట. ఇప్పటి వరకు మనం సజీవుల లెక్కల్లో ఉన్నామంటే అందుకే పేతురు అంటాడు, మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడైన మృతులను లేపను, మరణమైన బంధించి ఉండుట అసాధ్యము. ఈ రాజుల కోసం గుర్రం జోషువా గారు రాస్తూ హరిశ్చంద్ర నాటకం అంటాడు, అయ్యా చాలా మంది సత్కవేంద్రులు, అదేవిధంగా పెద్ద పెద్ద రాజులు ఇక్కడ చనిపోయారయ్యా, మందభాగ్యుడు ఒక్కడైనను లేచినాడే. వారు బతుకున్నప్పుడు చాలా విరవీగారు, అదేవిధంగా శక్తి బలం నాది, అధికారం నాదే అన్నారు, ఒక్కరు లేచి రాలేదు. నువ్వు నేను ఆరాధిస్తున్న రాజు మూడో దినాన్ని తిరిగి లేచి మరణాన్ని జయించిన రాజు. ఆయన మరణాన్ని జయించిన రాజు. మన ఆశ ఏంటంటే, ఎవరైతే మృతుల్లో పునరుద్ధానం ప్రథమంగా జేసుడుగా పొందాడో మనం కూడా పొందుతామని. అపోస్తలుడైన పౌలు ఆరాధ్యం కోసమే తపన పడ్డాడు ఆయన. అయ్యా, ఏ విధం చేతను మృతుల్లో నాకు పునరుద్ధానం కలగాలని కలిగిన సంస్థను నష్టపరుచుకొని పెడతో సమానంగా ఎంచుకున్నాను అంటాడు. ఒకటి చేయుచున్నాను, వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకే వేగంగా పరిగెడుచున్నాను, నా కోసం బహుమతి ఉంది. యేసు క్రీస్తు ఉన్నతమైన పిలుపు కలిగిన బహుమానం పొందుకోవాలని గురి యొద్దకు పరిగెడుతున్నాను అంటాడు ఆయన. అయ్యా, నా కొరకు నీతి కిరీటం, జీవ కిరీటం ఉంది. కిరీటాలు ఎవరు ఇవ్వగలరు? రాజు మాత్రం ఇవ్వగలరు. ఎవరికి ఇవ్వగలరు? యువరాజుకి మాత్రం ఇవ్వగలరు. ఎవరికి పట్టాభిషేకం చేస్తారు? యువరాజుగా పట్టాభిషేకం చేస్తారు. ఒకవేళ మనం చూసినట్లయితే వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ఒకవేళ క్రీస్తుతో పాటు మనం ఉన్నాం అనుకోండి, జరిగే విషయం ఏంటంటే అక్కడ చెప్పుకొస్తా అంటున్నాడు. అక్కడ చూద్దాం ఒకసారి. రోమ 8:17లో మన పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా సంపన్నుల క్రీస్తుతోడి వారసులం అన్నాం. మన తండ్రి రాజు అయితే మన యువరాజులం కాదా? దావీదు ఎవరు? ఇహలోక సంబంధంగా గొర్రెలు కాసుకున్నాడు, ఎలా రాజు అయ్యాడు? పరలోకపు తండ్రి ఆయన రాజుని చేశాడు. ఆయన రాజుని చేసేవాడు ఎవరు? ఇజ్రాయిల్ ప్రజలు వారి మట్టుకు వాళ్ళు రాజును నియమించుకోలేదే. వాళ్ళు సమూయేలు దగ్గరికి వెళ్ళి అడుగుతారు వాళ్ళు, అయ్యా మాకు రాజును ఏర్పాటు చేయవా? ఒకవేళ 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే, అదే 4వ వచనం నుంచి చదువుతాను. ఇశ్రాయేలు పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు వద్ద వచ్చి, చిత్తగించుము, నీ వృద్ధుడు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనేది.
మాకు న్యాయము తీర్చుడికై రాజు నియమింపమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలం ఉండేను కనుక సమూయేలు యెహోవాకు ప్రార్థన చేసిన. అక్కడ దేవుడు అంటాడు, వారు నిన్ను విసర్జించలేదు కానీ తమ్ము నేలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి అని చెప్పిన వాక్యం సెలవిస్తుంది. సైన్యములకు అధిపతి యెహోవా. మన పాట ఉంది కదా, సైన్యములకు అధిపతి యగు దేవా నీ నివాసములు ఎంత. అదేవిధంగా మనం చూసినట్లయితే రాజాది రాజా రావా, రాజ్యమేళ రావంటాడు. రాజాని భవనంలో మనకేమైపోయిందంటే లోకంలో యేసుక్రీస్తుని లోకం చూసిన తలతో చూసాం మనం. ఒక అపోస్తలుడైన పౌలు ఒక దొంగ సిలువలో చూసినట్టుగా యేసు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. వాళ్ళు తెలుసో తెలియకో యోధుల రాజా శుభమని చెప్పన్నారు సిలువ వేసిన. మన లోకం చూస్తున్నట్టుగానే బలహీనంగా చూస్తున్నామేమో. మీకు ఎలా తెలుసు ఆయన రాజానంటే, నేను డిగ్రీ కాలేజ్ లెక్చర్గా ఇంటర్వ్యూకి వెళ్ళాను. నేను హోటల్లో ఇంటర్వ్యూ జరుగుతుంది. నాకుంటా ముందు వెళ్ళిన అమ్మాయి వెళ్ళొచ్చింది. అక్కడికి ఆల్రెడీ వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఉన్నారు హిస్టరీకి. సో ఆయనతో పాటు కలిసి పనిచేయడానికి ఒకరు కావాలి. ఒక అమ్మాయి వెళ్ళొచ్చిన తర్వాత హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆయన, అదే ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చిన అమ్మాయి, ఇద్దరు పనిచేసుకుంటున్నారు. ఫస్ట్ ఇయర్ హిస్టరీ మీరు చెప్పండి, సెకండ్ ఇయర్ నేను చెప్తాను, థర్డ్ ఇయర్ సాగం చేస్తుంది 2 పేపర్లో. అలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్ మీరు చెప్పండి, సెకండ్ ఇయర్ మీరు చెప్పండి అంటున్నారు ఆయన. సో ప్రార్థన చేసుకుని ఇంటర్వ్యూకి వెళ్ళాను. అది వెళ్ళినప్పుడు ఏమైందంటే ఆ యొక్క హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ లేరు, ఈ ముందు ఇంటర్వ్యూకి వెళ్ళిన పిల్లలు లేదు. నేను డిగ్రీ కాలేజ్ లెక్చర్గా పనిచేశాను నేను. సో మొత్తం 3 సంవత్సరాల డిగ్రీ కాలేజ్ హిస్టరీ, అదేవిధంగా ఫస్ట్ ఇయర్ సెకండ్ హిస్టరీ కూడా నేనే చెప్పాను. నేను ఆల్రెడీ పని చేస్తున్నారు వాళ్ళు. బట్ మై కింగ్ ఈజ్ దేర్. ఆయన సెలవీయగా అపోస్తలుడైన పేతురు అంటాడు, ప్రభువా నీ మాట చొప్పున వల్ల వేస్తున్నాం. ఆయన పాట రాసి అంటాడు, యేసయ్య మాట విని చెప్పినట్టు చూడగానే సంద్రాన చేపలన్నీ నా నావలో గుమ్ముకుడే అంట. నేను యేసుక్రీస్తు మాట విని పౌరు గారి యొక్క నైపుణ్యానికో పౌరు గారి యొక్క స్కిల్కు అవి వచ్చిన చేపలు కాదు అవి. యేసయ్యే చెప్పినట్టు చేయగానే సంద్రాన చేపలన్నీ నా నావలు గుమ్ముకాడు. హైలైట్స్ ఆయన పాట రాశాడు ఒక ఆయన. ఎస్ అవర్ కింగ్ ఆయన నామాన్ని ఉచ్చరించగలిగితే దురాత్మలు పారిపోతూ ఉన్నాయి. ఆయన నామాన్ని ఉచ్చరించగలిగితే రోగాలు వదిలిపోతూ ఉన్నాయి. అదేవిధంగా మాకు 8 సంవత్సరాల పిల్లలు లేరు. 8 సంవత్సరాల సమయంలో మా మామగారు చనిపోయారు 2007లో. ఆ యొక్క మెమరీ సర్వీస్ అయిన తర్వాత మా అత్తగారు ఒక ఆవిడ ప్రొవైడర్ ఉంటారు, శాంత డాంగిల్ గారు అని. ఆవిడ పిలిచి తిట్టారు పట్టుకొని, ఈ బుద్ధి బుర్ర లేదా, 8 సంవత్సరాలు అయితే పిల్లల కోసం ఆలోచించారా? ఎందుకంటే అప్పుడు నేను కోఆర్డినేటర్గా పనిచేసేవాడిని. డిగ్రీ కాలేజ్ లెక్చర్గా రాజీనామా చేసి కంప్యూటర్ ఇంటర్నేషనల్కి వచ్చేసాను నేను, మా మిస్సెస్. సో చుట్టూరు 1000 మంది పిల్లలు 2 ప్రాజెక్టులో, అది ఆశంకరణ హాస్టల్. సో పిల్లల కోసం పెద్ద ఎక్కువ పట్టించుకొని ఇంట్లో కూడా అడిగేవారు కాదు పిల్లలు లేరని. డాక్టర్ అమ్మగారి దగ్గరికి వెళ్తే ఆవిడ పేరు మైనం కృష్ణ కుమార్, ఆవిడ విజయనగరం గోస ఆసుపత్రికి సూపరింటెండెంట్గా పనిచేసింది ఆవిడ. మా అత్తగారు చిన్న అత్తగారు కూడా హెడ్ నర్స్ ఆవిడ తీసుకుని వెళ్ళింది. సో రోజంతా టెస్టులు చేసి మీరు చివరిగా చావుకు ఆవిడ చల్లగా చెప్పింది, పిల్లలు పుట్టరు, మీకు పిల్లల్ని పెంచేసుకోండి. చిన్నపిల్లలు కానీ పెంచుకుంటే అమ్మా నాన్న అంటారు, పెద్దలను పెంచుకుంటే మమ్మీ డాడీ అంటారు. ఇట్ ఈస్ ఆల్రెడీ టూ లేట్ అని చెప్పింది. బట్ నా రాజు వాగ్దానం చేశాడు, సొంతులేందని నెలలుగా చేయదని. ఆ వాగ్దానమే నా కూతురు గ్రేస్, దేవుని కృప. అది రాజుల వలన, అధికారుల వలన, తక్కిన వలన కలిగేది కాదు, రాజు యొక్క కృప. రాజుగారు ఒకప్పుడు మంచి కార్యాలు చేస్తున్నప్పుడు ఆయన మెడలో ఉన్న బంగారు గొలుసును తెంపించేస్తూ ఉండేవాడు, అగ్రహారాలు రాసి చేస్తూ ఉండేవాడు కవులకి, పండితులకి, అదేవిధంగా పనిచేసిన వారికి. లేదు, తనకున్న రాజ్యాన్ని చిన్న రాజ్యంగా సామంతరాజుగా చేసేస్తూ ఉండేవాడు. ఎస్ అవర్ కింగ్. లోకమంతా మనం దేశిస్తూ ఉంటే, లోకమంతా పనికిరాని వారిగా పరిగణిస్తూ ఉంటే, లోకమంతా నొక్కేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, రాజు ఏం చేస్తుందంటే, అయ్యా నా బిడ్డలు వాళ్ళు యువరాజులు,
దర్ ప్రిన్స్ ఆలోచించేద్దాం. మన రాజు ఉండబట్టే ఒకప్పుడు పేదరికంలో ఉన్న కుటుంబాలు దినాన్ని ఎదగడానికి అవకాశం కలిగింది, అధికారులతో కూర్చునగలిగే అవకాశం కలిగింది, అధికారులతో మాట్లాడగలిగే అవకాశం కలిగింది, సాయం చేయగలిగే అవకాశం కలిగింది, ఉపకారం చేసే అవకాశం కలిగింది, బలహీన నుంచి విడుదల పొందే అవకాశం కలిగింది. ఈ రాజు తన ప్రజలను వారి పాపము నుండి విడిపించి, మన పూర్వీకుల్లో అందరికీ ఒకప్పుడు ఒకరు త్రాగుడు అలవాటు తక్కిన అలవాట్లు ఉన్నాయి. ఇదనాన అలవాట్ల నుంచి రాజు మనం విడిపించుకుంటూ వస్తూ ఉన్నాడు. ఒకప్పుడు మన పూర్వీకులు సినిమాలకు వెళ్ళి అలవాటు ఉందేమో, అది మనతో ఆగి మన పిల్లలకి సినిమా హాల్ కూడా ఎలా ఉండదో తెలియకుండా పెంచగలిగే కృపను దేవుడు అనుగ్రహించాడు. ఎస్, అవర్ కింగ్ ఆఫ్ కింగ్, ప్రిన్స్ ఆఫ్ పీస్. అంతేకాకుండా మనం ఆయన కోసం రాయబడ్డ మాట ఏంటంటే అని అంటాడు లూకా 12:2, చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. ప్రపంచంలో ఎంతమంది ఎన్ని రకాలుగా అనదొక్కాలని ఆలోచన చేసినా జరిగిన విషయం ఏంటంటే, మనలాంటి చిన్న మందకు దేవుడు తన రాజ్యాన్ని ఇవ్వాలని చెప్పి ఆశపడ్డాడు ఆయన. అంతేకాకుండా మర్మం ఏంటంటే, యేసుక్రీస్తు రాకడలో ఉద్దేశం ఏంటంటే, ఏవైతే చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయాయో, ఏవైతే చిన్న చిన్న రాజ్యాలుగా అవి ఉన్నాయో, ఆ రాజ్యాలన్నీ ఏకం చేసి ఒక దినాన ఒకే రాజ్యంగా, ఒకే ప్రజగా, ఒకే జాతిగా ఉంచాలని చెప్పి దేవుడు ఆలోచన చేస్తున్నాడు. ఆ రెండో రాకడలో 1000 ఏండ్ల పరిపాలనలో మనం చూసినట్లయితే ఒక ఆయన పాట రాశాడు, నా యేసు రాజ్యము అందమైన రాజ్యము, అందులో నేను నివసిస్తానంటాడు. అంతేకాకుండా ఒకవేళ దానికోసం కానీ మనం ఆలోచన చేసినట్లయితే దానికోసం ఎంత బాగా బైబిల్లో రాయబడిందంటే, అక్కడ కన్నీరు ఉండదు, దుఃఖం ఉండదు, ఆకలి ఉండదు, సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు. ఎందుకంటే వారికి అవసరం, వాళ్ళెవరు కూడా అవసరం లేదు అక్కడ ఎవరు కూడా అవసరం లేదు అక్కడ. మనం చూసినట్లయితే ప్రకటన 21లో ఉంది, 4వ వచనంలో, అదే 3వ వచనం చదువుతున్నాను. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం ఉండును, వారైన ప్రజలై ఉందురు, దేవుడు తానే వారికి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను, మరణం ఇకను ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇకను ఉండదు, మొదటి సంగతులు గతించిపోయాను అని చెప్పి అక్కడ వస్తుంది. అంతేకాకుండా మనం చూసినట్లయితే 10వ వచనంలో కానీ మనం కిందకెళ్ళి చూసినట్లయితే 12వ వచనంలో 11 చదువుతున్నాను. దాని యందుల వెలుగు దగదగ మరియు సూర్యకాంతం వంటి అమూల్య రత్నం పోలియున్నది. ఆ పట్టణము ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములు ఉండెను. ఆ గుమ్మం యొక్క 12 దేవదూతలు ఉండరు. ఇశ్రాయేలు 12 గోత్రముల నామం ఆ గుమ్మం మీద వ్రాయబడి ఉన్నదంటాడు. అదేవిధంగా 14, ఆ పట్టణం ప్రాకారము 12 పునాదులు గలది, పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తుల పండ్ల పేర్లు వ్రాయబడ్డాయట. అంతేకాకుండా మనం చూసినట్లయితే 16వ వచనంలో, ఆ పట్టణము ప్రాకారం సూర్యకాంతం కట్టబడెను, ఆ పట్టణము స్వచ్ఛమైన స్ఫటికంతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. ఆ పట్టణము ప్రాకారం పునాదులు అమూల్యమైన నానా విధమైన రత్నంతో అలంకరింపబడి ఉండెను. సో దాన్ని చెప్పుకొస్తూ అది ఎంత అందంగా ఉండబోతుందో అక్కడ రాశాడు ఆయన. సో యెషయా గ్రంథంలో కూడా రాజ్యం కోసం ఆయన వివరిస్తూ అంటాడు, అయ్యా గొర్రె పిల్లలు సింహాలు కలిసి అవి అక్కడ ఆహారం తింటాయి, ఎటువంటి తేడా కూడా అందులో ఉండదు, అందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు. ఎలా చెప్పగలమంటే, దినాన నోవాహు ఓడలోనికి తీసుకెళ్ళినప్పుడు అవేవి ఒకదానితో ఒకటి పోరాటం చేయలేదు, యుద్ధం చేయలేదు, ఏం చేయలేదు, అన్ని కలిసే ఉన్నాయి. అదేవిధంగా దేవుని రాజ్యంలో మనందరం కూడా కలిసి ఉండబోతూ ఉన్నాం. ఒకవేళ మనం ముందుకెళ్ళి కానీ చూసినట్లయితే ఏంటి ఈ రాజు యొక్క గొప్పతనం, ఏంటి ఈ రాజు యొక్క గొప్పతనం అని మనం చూసినట్లయితే, ఓ దినాన పేతురు అడిగాడు, ప్రభా అన్ని విడిచిపెట్టి వచ్చేసాం కదా, మా పరిస్థితి ఏంటని. అప్పుడు లూకా 22:30 అంటాడు, మీరు సింహాసనం మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రపు వారికి తీర్పు తీర్చుటగా నేనును మీకు రాజ్యము నియమించి ఉన్నాను.
ఏంటమ్మా? అండ్ ఐ అపాయింటెడ్ ఇంటూ యూ ఏ కింగ్డమ్ యాజ్ మై ఫాదర్ హ్యాడ్ అపాయింటెడ్ ఇంటూ ది అండ్ ఈటెన్ బిఫోర్ ది మై టేబుల్ అండ్ జడ్జి అంటాడు. అయ్యా, ఎవరైతే దేవుని యొక్క బిడ్డలుగా ఉన్నామో, దేవుని యొక్క సేవలో ఉన్నామో, దేవుని బిడ్డలుగా మనం కష్టపడుతున్నామో, ఐ అపాయింటెడ్ ఇంటూ ఏ కింగ్డమ్, అయ్యా ఒక రాజ్యాన్ని మీకు నియమించబోతూ ఉన్నాను నేను. యాజ్ మై ఫాదర్ అపాయింటెడ్ మీ, నా దేవుడు నా తండ్రి ఈ విధంగా నాకు రాజ్యాన్ని ఇచ్చాడు, మీకు రాజ్యాన్ని ఇవ్వబోతూ ఉన్నాను నేను. అంతేగాని మీరు నా భోజన బల దగ్గర కూర్చొని ఏం చేస్తారంటే యూ విల్ జడ్జ్, ఈ లోకానికి దీనికి మీరు తీర్పు తెచ్చిపోతూ ఉన్నారు. అంతేకాకుండా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అవర్ గాడ్స్ అథారిటీ ఈజ్ అన్లిమిటెడ్, అవర్ గాడ్స్ లైఫ్ ఈజ్ అన్లిమిటెడ్, ఈజ్ ఇన్ఫ్లుయెన్స్ అనే ప్రభావం అనేది ఖగోళంలో ఉంది, భూగోళంలో ఉంది, పాతాళంలో ఉంది. ఒకవేళ అపోస్తలుల గారు 17:28 చూసినట్లయితే, మనమాని యందు బ్రతుకుచున్నాము, చెలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. ఈ లోక రాజులు కేవలం పరిపాలించగలరు అంతే, కానీ మన బ్రతికించేవాడు ఆయనే, మన చెలింపజేసేవాడు ఆయనే, మన ఉనికిని ప్రపంచానికి తెలియజేసేవాడు ఆయనే. ఉదాహరణ చూసినట్లయితే, కొంతమంది పుట్టుక ప్రపంచంలో ఉనికిని చాటింది, కొంతమందిని మరణం ద్వారా దేవుడు హెచ్చించాడు. ఒక గ్రాహం స్టైన్స్ గారు, అప్పటి వరకు ఎవరికి తెలియదు, అప్పటి వరకు ఆయన చేసిన సేవ పరిమితమైనది. అయితే ఆయన మరణం అనేది ప్రపంచాన్ని ఒకేసారి నిబరపరిచింది. ఒక ఆయన అంటాడు, వర్క్ హార్డ్ ఇన్ ది సైలెన్స్ సక్సెస్ విల్ మేక్ ది నాయిస్ అన్నట్టుగా, ప్రపంచానికి అప్పటి వరకు ఆయన వర్షాలో చేసిన త్యాగపూరితమైన సేవ ప్రపంచానికి అర్థమైంది. మా మామగారు డాక్టర్ దేవానందం గారు కూడా లెపర్సీ మిషన్ లో పనిచేశారు ఆయన. మేము కూడా ఇప్పటికే లెపర్సీ కాలనీలో కొంచెం కోవిడ్ టైంలో తక్కిన దాంట్లో కొంచెం సాయం చేస్తుంటాం. పురుగులు పట్టి చీమి నాడి కారుతున్న గాయాలని ఈయన శుభ్రం చేసేవాడు. ఆయన ఇప్పటికీ దేవుడిలా కొలుస్తారు. ఆయన చచ్చిపోతే సొంత మనిషి చచ్చినట్టుగా ఏడ్చారు ఆయన. గ్రాహం స్టైన్స్ చేసిన యొక్క సేవ ప్రపంచానికి తెలిసింది. పగడాల ప్రవీణ్ గారు కేవలం వక్తగా తెలుసు మనకి, ఒక ప్రసంగికుడికి తెలుసు. ఆయన మరణం అనేది ఆయనలో ఎన్ని కోణాలు ఉన్నాయో, ఎన్ని దాన గుణాలు ఉన్నాయో, తన పిల్లలతో పాటు ఒక 12 మందిని పెంచగలిగే ఆ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన ఇంట్లో ఉంచుకొని తన పిల్లలతో పాటు సమానంగా పెంచగలిగే కృప వారి మిస్సెస్ జెసికా ఎలా వచ్చింది? అదేవిధంగా మన మధ్య ఉన్న రత్నాకర్ గారు అనేక మంది పిల్లల్ని సొంత పిల్లల తాకారు, పెంచారు. ఎలా వచ్చింది? మన రాజు నేర్పించిన కట్టడ, మన రాజు ఏర్పాటు చేసిన చట్టము, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము. 10 ఆజ్ఞలు అంటే ఏంటంటమ్మా, అప్పటి వరకు ఇశ్రాయేలుకి ఏంటంటే ఐగుప్తు రాజులు తెలుసు అంతే, వారికి ఏం తెలియదు. సో దేవుడు వారిని ఆయనకి పరిచయం చేసుకుంటూ, అయ్యా నా రాజ్యం విధంగా ఉండబోతుంది, నా రాజ్యంలో శత్రువు అనేవాడు ఉండడు, శత్రువును ప్రేమించాలి, నా రాజ్యంలో పొరుగువాడి మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు, వ్యభిచారం ఉండకూడదు, నరహత్య ఉండకూడదు, నేను తప్ప వేరే దేవుడు ఉండకూడదు, విగ్రహాలు అనేది ఉండకూడదు, ఆదివారం పరిశుద్ధంగా ఆచరించాలి, విశ్రాంతి దినాన్ని చెప్పని చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. దిస్ ఈజ్ మై రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ టు మై కింగ్డమ్. నా రాజ్యంలో ఉండబోయే కట్టడాలు ఇది. పాపం లేని, తాపం లేని, పాపం లేని, శాపం లేని, మోసం లేని రాజ్యాన్ని నేను కట్టబోతున్నాను. రాజ్యంలో ఉండేవారు విధంగా ఉండాలి. దుఃఖపడేవారు ధన్యులుగా ఉంటారు, సాత్వికులు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు దీవించబడతారు, సమాధాన పరిచేవారు దేవుడి కుమారులు అనబడతారు, నా రాజ్యంలో దాసుడుగా ఉన్నవాడు హెచ్చించబడతాడు. అమ్మ యేసు క్రీస్తు మత్తయి సువార్తలో చూసినట్లయితే ఆయన నోరు తెరిచేలాగా బోధింపసాగాను. దే హ్యావ్ సో మెనీ ఫ్యాన్స్, సో మెనీ పీపుల్ లైక్స్ ది మెసేజ్ ఆన్ ది హిల్ మౌంటైన్. మహాత్మా గాంధీ అహింసా సిద్ధాంతాన్ని కానీ సత్యాగ్రహం అక్కడి నుంచి పొందుకున్నాడు. ఇక టోల్స్టాయ్ అని ఆయన రష్యా రచయిత, అక్కడి నుంచి పొందుకున్నారు వాళ్ళు. కానీ క్రైస్తవులకి దాన్ని మనం మర్చిపోతున్నాం. ఆ రాజ్యపు కట్టడలు మర్చిపోతున్నాం మనం, ఆ రాజు యొక్క ఆలోచన మర్చిపోతున్నాం, ఆ రాజు యొక్క ఉద్దేశాలు మనం మర్చిపోతున్నాం. అంతేకాకుండా
మనం ఆలోచన చేసినట్లయితే ఈ రాజు ఎంత శక్తిమంతుడంటే, యోబు 12:10 అంటాడు, జీవరాశుల ప్రాణము మనుషులందరి ఆత్మలు ఆయన వశం ఉన్నవి. ఈ రాజుల వశంలో చూసినట్లయితే కొంత ప్రాంతము కొంతమంది ప్రజల్లో వశంలో ఉన్నారు. ఉదాహరణ మనం చూసినట్లయితే కిమ్ ప్రజలను ప్రేమించడం రాదు ఆయనకి అని అంటాడు, నేనే రాజును నేనే దేవుణ్ణి అంటాడు. ఆ యొక్క నార్త్ కొరియాలో కిమ్ గారి ఫొటోస్ వాళ్ళ తాతల ఫొటోస్ ఉండాలంట, ఇంకెవరిని ఆరాధించకూడదు. అదేవిధంగా మనం చూసినట్టు తాలిబాన్, అమ్మాయిలు ఎక్కడి వరకు డ్రెస్ అవ్వాలో వాళ్ళే డిసైడ్ చేస్తారు, అమ్మాయిలు ఏ కోర్సులు చదవాలో వాళ్ళే డిసైడ్ చేస్తారు, మొత్తం అంతా వాళ్ళే డిసైడ్ చేస్తారు ఏం తినాలో ఏం ఉండాలో. కానీ నీ రాజు నా రాజు స్వేచ్ఛ ఇచ్చిన దేవుడైనా, ఏదైనా వనంలో ఆదామవులు స్వేచ్ఛనిచ్చారు, పాడు చేసుకున్నారు. మనకు స్వేచ్ఛనిచ్చాడు ఆయన, మనం పాడు చేసుకుంటూ ఉన్నాం. రాజ్యపు కట్టడలను పెరుగుదువా. అంతేకాకుండా ఆయన శక్తి సామర్థ్యాలను కానీ మనం కానీ ఆలోచన చేసినట్లయితే ఎంత అంటే ఆయన సైన్యాన్ని, ఆయనకున్న పరిపాలన పద్ధతుల్ని కానీ మనం చూసినట్లయితే అసలు మనం ఊహకది అందదు. కోట్లాను కోట్ల ఒకవేళ మనం చూసినట్లయితే ఒక్క దేవదూత అంటమ్మా 1,85,000 మందికి సమానం అంటమ్మా. 2 రాజులు 19:35లో ఆ రాత్రి యెహోవా దేవదూత బయలుదేరి అశ్షూరు వారి దండుపేటలో వచ్చి 1,85,000 మందిని హతము చేసినాం. ఒక్క దేవదూత 1,85,000 మందికి సమానం అంట. మనకి యెషయా 37:36 కూడా అదే ఉంటది. సో కొన్ని బిలియన్స్ ఉన్నారు. ప్రకటన 5:11లో మరియు నేను చూడగా సింహాసనము జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దేవతల స్వరం వినబడిన వారి లెక్క కోట్ల కలిదిగా ఉండెను. ఎడమా అంతేకాకుండా మనం చూసినట్లయితే కీర్తన 65:17 అంటాడు, దేవుని రథములు సహస్రములు ది chariots of the God are 20,000, even thousands of angels, and the Lord is among them as a Sinai in the holy place అంటాడు ఆయన. ఎడమా సో విధంగా చూసినట్లయితే ప్రకటన 19:6లో అప్పుడు గొప్ప జనసమూహము శబ్దమును విస్తార జలముల శబ్దమును బలమైన ఉరుముల శబ్దమును పోలిన సర్వాధికారి యొక్క ప్రభువును మన దేవుడు ఏలుచున్నాడు అని చెప్పినప్పుడు కోట్ల మంది ఉన్నారంటమ్మా. 7:4 మరి ముద్రించబడిన వారు లెక్క చెప్పగా వింటే ఇశ్రాయేలు గోత్రములన్నింటిలో ముద్రించబడిన వారు 1,44,000 మంది అంటాడు. సో ఈ విధంగా చూసినట్లయితే మహాసైన్యం కలిగిన వాడు, ఒక్క సైన్యం, ఒక్క దూత 1,85,000 మంది సమానమైన వాడు అంటమ్మా. బట్ మన కాలుగతులు ఆయన వశంలో ఉన్నాయి. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన మూర్తిమత్వం యొక్క ఉన్నవాడు రాజు. ఈ కెన్ కమాండ్ ఎనీథింగ్. ఒకవేళ కొన్ని రాష్ట్రాల వారు ఏం చేస్తారంటే సహాయానికి ఇతర దేశాల రాజులను అడుగుతారు. మీ రాజు he was a king of the universe, he was a controller of the universe, he was commander of the universe, he was the ruler of the universe. అయ్యా ఈయన ఎవరో, ఈయన గాలి సముద్రమును లోబడుచున్నవి. కెన్ కంట్రోల్ ది యూనివర్స్, కెన్ కంట్రోల్ ది యూనివర్స్. సమయం అయిపోయింది. జస్ట్ ఒక మాట నేను చెప్పి ముగిస్తాను. మనం చూసినట్లయితే ఆయన కోసం అపోస్తలుడైన ఆయన కోసం మనం చూసినట్లయితే యోబు గ్రంథకర్త అంటాడు, ఆయన కొన్ని ప్రశ్నలు ఆయన వేస్తాడు. ఆయన ఆ ప్రశ్నలు వేసినప్పుడు మనం చూసినట్లయితే 38వ అధ్యాయంలో అని అంటాడు, 17వ వచనంలో మరణ ద్వారములు నీకు తెరవబడిన మరణాంధకార ద్వారములు నువ్వు చూచితివా, భూమి వైశాల్యత ఎంతో నువ్వు గ్రహించితివా. 19 వెలుగు నివసించి చోటనికి పోవు మార్గం ఏది, చీకటి అనుదానికి ఉనికి పట్టు ఏది, దాని సరిహద్దులకు వెలుగును కొనుపోవుదువా. 22 నువ్వు హిమం యొక్క నిధులను చొచ్చితివా, వడగండ్ల నిధులు నువ్వు చూచితివా అని చెప్పుకొస్తూ కిందకు వచ్చి 32 అంటాడు, వాటి కాలము నక్షత్ర రాసులు చేయగలవా. 33 వచనం ఆకాశ మండలం కట్టలను వెరుగుదవా, దాని స్థాపి అని చెప్పి అంటూ అడవి సింహాలు తమ గృహలో పండుకున్నప్పుడు, తమ గృహలో పొంచి ఉన్నప్పుడు నువ్వు వాటికి ఆహారం తీర్చదువా. తిండి లేక తిరుగులాడు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకి ఆహారం సిద్ధపరిచిన వాడు అవడని చెప్పుకొచ్చి అనేక ప్రశ్నలు వేస్తాడు. అందులో ఒక్క ప్రశ్న కూడా సమాధానం లేదు మనం. సో ఇహలోకపు రాజ్యాలు ఇట్ ఈస్ లిమిటెడ్, దేర్ అథారిటీ, దేర్ టైమ్,
ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ లిమిటెడ్. బట్ నువ్వు ఆరాధిస్తున్న రాజు, సృష్టి మీద అధికారం కలిగిన వాడు, మరణం మీద అధికారం కలిగిన వాడు, సమస్తమైన వాటి మీద అధికారం కలిగిన వాడు. ఆయన పిల్లలం అయితే మనం వారసులం. అయ్యా నా తండ్రి నాకు రాజ్యం ఇచ్చాడు, నీకు రాజ్యం ఇస్తాను అంటున్నాడు ఆయన. ఇజ్రాయేల్ 12 గోత్రాల మీద నువ్వు తీర్పు తీరుస్తావు అంటున్నాడు ఆయన. తక్కువ మాటే ఎస్ ఈజ్ మై కింగ్, ఈజ్ అవర్ కింగ్. రాజు మనతో ఉన్నాడు. రాజుగారు తలుచుకుంటే దెబ్బలకు కొదువ, రాజుగారు తలుచుకుంటే భూమికి కొదువ. ఒక రాజుగారు ఒకరోజు ఒక ఇంటికి వెళ్ళినప్పుడు రాజుగారికి ఆకలితో రాజుగారికి ఆహారం పెట్టారట. పెట్టినప్పుడు అందులో 2 పిల్లలు, మగ పిల్లలు, అదేవిధంగా ఒక ముసలావిడ ఉంది. రాజు మీకు ఏం కావాలో కోరుకోండి అన్నాడు. కోరుకోండి అంటే ఒకడు అన్నాడు, అయ్యా నాకు భూమి కావాలన్నాడు. రాజు భూమి ఇచ్చాడు. ఒకడేమో నాకు డబ్బు కావాలని డబ్బు ఇచ్చాడు. ఆ ముసల్దాన్ని అడిగితే, రాజా నువ్వే నాకు కావాలన్నాడు. అదేంటి ముసల్దానా, వాళ్ళందరూ బంగారం డబ్బు అని కోరుకుని నువ్వే దాన్ని కోరుకున్నావు అంటే, రాజా నీవే నా వాడవైతే నీ కలిగినవని నావి కావాలి. మన వ్యక్తిగత తీసుకున్న రాజుని కోరుకున్నాం. తనతో సమానంగా ఉండాలని కోరుకునే రాజు, ఆయనకంటే ఎక్కువ ఘనకార్యాలు చేయాలని కోరుకున్న రాజు, తన కుడిపార్శాన కూర్చున్న రాజు. ఇగో తన రాజు మనం చూసినట్లయితే శపనం చనిపోతే లేచి నిల్చున్నాడంట, స్టాండింగ్ ఓషన్ ఇచ్చాడట. రాజు మనల్ని బానిసలుగా పార్టీలుగా చూడడం లేదమ్మా, కుమారులుగా చూస్తున్నాడు, వారసులుగా చూస్తున్నాడు. ఆజ్ఞలు కనుకుంటే మీరే నా కుమారులు అంటున్నాడు. సో రాజుకి యువరాజుల్లా ఉన్నామా, మన తండ్రి కింగ్ అయితే ప్రిన్సెస్ లా ఉన్నామా? రాజుల యొక్క అధికారం పరిమితం, భూలోక రాజుల అధికారం. కానీ రాజు నీ బిడ్డలకు కావాల్సిన అవసరాలన్నీ తీర్చగలడు. నీ బిడ్డలకు కావాల్సిన ఉద్యోగాలు, వివాహాలు, శాంతి, సమాధానము, వ్యాధుల మీద జయము, భయాల మీద జయము, దురాత్మ చిల్లంగి శక్తుల మీద అధికారాన్ని, వాట్ ఎవర్ యు ఆస్క్ ఇన్ హిస్ నేమ్, ప్రతి మోకాలు యేసుక్రీస్తు నామంలో ఉంగులాగా, ప్రతి నాలుక యేసు ప్రభువును ఒప్పుకునేలాగా ఉన్నట్లయితే ఆయనతో మన పరిపాలన చేయబోతున్నాం, ఆయనతో పాటు రాజ్యం చేయబోతున్నాం. రాజు ఉన్నాడు. ఎంతమంది శత్రువులు ఉన్నా, ఎంతమంది సైన్యం ఉన్నా, ఒక దూతను పంపిస్తే ఒక దూత 1,000 సమానం అమ్మా. దేవుడు అనుమతించింది తప్ప ఇంకేది దేవుడు అందుకంటాడు పిల్లలతో, అయ్యా పైనుంచి అధికారం ఇవ్వబడితే కానీ ఉన్నదేమి చేయలేమంటాడు. సో మన వ్యక్తిగత జీవితంలో మన ప్రేమించే రాజు, పాపాలను క్షమించే రాజు, ఆకలి తీర్చే రాజు, ఆరోగ్యం ఇచ్చే రాజు నమ్మి ఆయన వారసులో ఉన్న ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభుడవు, రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభుడవు, నీవే నా విభుడవు, అయ్యా నువ్వే నా రాజు ప్రభువా, నీకంటే గొండెవరు లేరయ్యా. విభుడవు, లోకాన గనుడవు, నీవే నీవే. కొంతమంది యూదులు రాజు అన్నారు, కొంతమంది ఇశ్రాయేలు రాజు అన్నారు. అయ్యా నువ్వు మహిమగల రాజువి అయ్యా, సర్వలోకములకు రాజు నువ్వు అయ్యా. భూమి మీద, ఖగోళం మీద, పాతాల మీద అధికారం కలిగిన వాడి, మరణం మీద అధికారం కలిగిన వాడి, ఆరోగ్యం మీద అధికారం కలిగిన వాడు, సృష్టి మీద అధికారం కలిగిన వాడు. లేరు సరిపోరు, నాకు అసాధ్యమైనది ఏదో ఉన్నదని ప్రభా ప్రపంచాన్ని సవాలు ఇస్తున్న వాడు ప్రభా. అయ్యా నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా. మా ప్రతి ఒక్కరి జీవితంలో అనేక అద్భుత కార్యాలు చేసిన దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసిన దేవుడు. సర్వ సృష్టికర్త అయ్యా మేము సజీవులుగా ఉన్నామంటే, అయ్యా ఈ దినాన్ని మేము ఏమైతే ఉన్నామో నీ కృపవల్లే పొంది ఉన్నాం ప్రభా. నీవే 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 రాజా నా రాజా యేసు రాజా. పరిశుద్ధమైన తండ్రి నీ బంగారు పాదాలు పొందడం ప్రభా. మమ్మల్ని ప్రేమించిన దేవుడు ప్రభా, మా కోసం ప్రాణం పెట్టిన దేవుడు ప్రభా. ప్రపంచంలో రాజులు రారాజులు ప్రభా వారి ప్రాణాల కోసం దేవతని ప్రభా, సైనికుల్ని, సేవకుల్ని ప్రభా, బానిసల్ని పంపిస్తే మాలాంటి వారి కోసం ప్రభా అన్ని విడిచిపెట్టి మా కోసం ప్రాణం పెట్టిన రాజా నీకు వందనాలు తండ్రి. సహాయం దయచేయండి. నువ్వే రాజుగా కలిగి మా జీవితంలో ముందు సాగలిగే కృప అయ్యా. భూలోకంలో నీ కోసం బతికి ప్రభా, పరలోకంలో ఇవ్వబోతున్న రాజ్యంలో ఉండగలిగే కృప అయ్యా. ఎన్ని వ్యతిరేకంగా ఉన్నా అన్ని దాటి వెళ్ళేవేమీ లేవు ప్రభా, ఎందుకంటే ప్రపంచాన్ని శాసిస్తున్న దేవుడు ప్రభా. మా జీవితంలో భయము, ఆందోళన లేకుండా ప్రతి విషయంలో నమ్మకస్తులుగా ముందు సాగే బిడ్డలుగా మా జీవితాలు దీవించమని, ఆశీర్వదించమని, ఎత్తుబడి వాక్యాన్ని ఆశీర్వదించమని, నిరంతరం పాలన చేయమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.
ఆమె అందరికీ ఆమె ప్రైజ్ లార్డ్ అయ్య గారు. ఇప్పటి వరకు వాక్య పరిచర్య చేసిన రెవరెండ్ జామి రవికుమార్ అయ్య గారికి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున కృతజ్ఞతలండి. ప్రకటన 19వ అధ్యాయం 16 వచనము మరియు 17వ అధ్యాయం 14 వచనము, మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం ద్వారా మన యేసు రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అని మనం తెలుసుకున్నాం. అదే విధంగా నతానియేలు ఇశ్రాయేల్ రాజు అని పిలిచాడు, పిలాతు యూదుల రాజు అని పిలిచాడు. జ్ఞానులైతే యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అని అడిగారు. కీర్తన 24 ప్రకారం మహిమగల రాజు, లూకా 19:38 ప్రకారం అయితే ప్రభు పేరట వచ్చిన రాజు, యోహాను సువార్త 12వ అధ్యాయం ప్రకారం సియోను రాజు, హెబ్రీ 2:7 ప్రకారం షాలేము రాజు అనగా నీతికి రాజు, సమాధాన రాజు, లూకా 1 అధ్యాయం ప్రకారం ఆయన రాజ్యము అంతము లేనిది, దానియేలు 2వ అధ్యాయం ప్రకారం దేవతలకు దేవుడు, రాజులకు ప్రభు అయి ఉన్నాడు. ప్రకటన 1:5 ప్రకారం భూపతులందరికీ ఆయన అధిపతి అయి ఉన్నాడు. సర్వమానవ సమానత్వం చూపే రాజు, మన ప్రాణములను మరణం నుండి తప్పించుటకు తాను మరణమైన రాజు, మన పాపములను శిలువపై మోసిన రాజు, మరణాన్ని జయించిన రాజు. రోమా 8:17 ప్రకారం మనం పిల్లలమైతే వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులం. ప్రకటన 21:27 ప్రకారం గొర్రెపిల్ల జీవగ్రంథమందు వ్రాయబడిన వారే నూతన యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణంలో ప్రవేశిస్తారు. కాబట్టి అటువంటి జీవితం మనము జీవించవలసిన వారమే. అద్భుతమైన వాక్య పరిచర్య చేసిన అయ్య గారికి మరోసారి కృతజ్ఞతలండి. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇవ్వవలసింది పాస్టర్ మురళీ బాబాయ్ గారిని మనవి చేస్తున్నారు. పాస్టర్ ప్రార్థన మురళీ చేసుకుందామండి. బాబాయ్ గారు. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన దేవ, జీవాధిపతి, ఈ ఘనమైన పాదాలకి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. యువతి కాల వేళలో మీ దిన దాసులు జామి రవికుమారయ్య గారు నిలబెట్టుకున్నారు. శ్రేష్టమైన అనేక మాటలు బోధించారు. మీకే వందనాలు, స్తోత్రాలు. మీరు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, సర్వసృష్టికి ఆధారభూతులైనటువంటి సంగతులను మాకు వివరించినటువంటి ప్రియబిడ్డను దీవించండి. వారి యొక్క సంఘ సరిహద్దులను విశాలపరచండి. అయినా వారి వాక్యం ద్వారా అనేక మంది బిడ్డలను మారు మనసు పొందటానికి, మీ రాజ్య వారసులు కావటానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయన. అలాగని వారి సాటి అయిన సహాయం సునీతమ్మ గారిని కొట్టుకోవడం మీ పాద సన్నిధికి వస్తున్నాను. డెలివరీని మీరు దీవించండి. వారికి ఇచ్చినటువంటి సంతానాన్ని కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము నాయన. అలాగే ఈ జూమ్ కుడికిని ఏర్పాటు చేసి మమ్మల్ని ప్లాట్ఫామ్ అది తీసుకొని వచ్చి ఉదయకాల వేళలో మీ మాటలు వినటానికి అయినా మీ ప్రిబిడ్డ బాబీని మీరు ఏర్పాటు చేసుకున్న రీతిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు. అలాగే బాబీకి సహకారం అందిస్తున్నటువంటి జాన్సన్ బట్టి, ప్రసిద్ధమును బట్టి, అలాగే నాయన తేజాన్ని బట్టి, జాన్సన్ బట్టి, సులభు గారిని బట్టి మీ పాస్ సన్నిధికి వస్తున్నాం. ఆయన ఈ కోరు కమిటీ వారు అందరినీ కూడా ఆశీర్వదించండి. బాధ్యత కలిగి ఉదయవాళ్ళు లేచి అందరిని సమీకరించి ఆయన మీ వాక్యం వినటానికి ఆయుధపరుస్తున్నారు. ఆ బిడ్డల జీవితాల్లో దాచిన మేలు వారికి అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రియ సహోదరి ఇంజమ్మ గారిని బట్టి మీ పాస్ సన్నిధికి వస్తున్నాం. బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకున్నారు. అందరిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు. ఆ కుటుంబాన్ని ఆదరించండి, దీవించండి. నేను వారి సమృద్ధిని దాచేయండి. కీడు వెనక మీరు దాచింది దేవా, మీరే సమస్త విషయాల్లో తోడుగా ఉండమని ప్రార్థిస్తూ ఈ జూమ్ కుడిక జీవితకాలం కొనసాగటానికి సహాయం దయచేయమని మా కొర సెలవులో తన ప్రాణాన్ని బలిగి పెట్టిన మా ప్రభువును మీ ప్రియకుమారుడు లోకరక్షకుడు యేసుక్రీస్తు వారు అతి శ్రేష్టమైన నామాన్ని అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. పరలోకముందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకముందు నెరవేర్చున్నట్లుగా భూమి యందు నెరవేరునుగాక. మా దిన ఆహారం నేడు మాకు దయచేయండి. మళ్ళీ అపరాధము చేసిన వారిని మీకు క్షమించిన ప్రకారం మా అపరాధము క్షమించండి. శోధనలోనికి తేక దుష్టుల నుండి తప్పించండి. ఎందుకంటే రాజ్యము, శక్తి, బలము నిరంతరం మీరై ఉన్నారు తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సహవాసం చేరుకున్న మనకును సకల పరిశుద్ధులకు
సదాకాలముతో నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. గారు ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇచ్చిన మురళీధర్ రెడ్డి గారికి మరియు వాక్య పరిచయం చేసిన రెవరెండ్ జామి రవికుమార్ గారికి, టెక్నికల్ సపోర్ట్ ఇచ్చిన తేజ వెబ్నటస్ గారికి మరియు యవనబడి జాన్సన్ కి, కోర్ కమిటీ మెంబర్స్ కి, కూడి వచ్చిన విశ్వాసులైన పరిశుద్ధులందరికీ ప్రభువు నామంలో మరియు వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున కృతజ్ఞతలండి. ఈ మెసేజెస్ అన్ని కూడా యూట్యూబ్ లో అప్లోడ్ చేయబడతాయి. బాబీ రత్నాకర్ అని కానీ మరియు వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ అని కానీ టైప్ చేసి మన బంధువులకు మరియు స్నేహితులకు షేర్ చేయవచ్చు. ఈ దినమున డాక్టర్ స్వరూప్ గారి సహోదరి అక్క గారు నిన్నటి దినాన మరణించి ఉన్నారు. ఇందిరాదేవి సిస్టర్ గారు వారి భూస్థాపన కార్యక్రమం నిమిత్తము దేవునికి మహిమకరంగా జరిగే విధంగా మీ వ్యక్తిగత ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోండి. ప్రభు చిత్తమైతే రేపటి దినాన తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రభు నామములో అందరికీ వందనాలు.